నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు. వార్తా వివరాల్లోకి వెళ్తే గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మకర సంక్రాంతి పర్వదినాలను వైభవంగా నిర్వహించారు. సకల శుభాలు కలగాలంటూ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఏడాది పొడవునా పంటల సాగుకు సహకరించాలని పశువులను కనుమ నాడు పూజిస్తారని ఆలయ అర్చకులు మాధవాచార్యులు తెలిపారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటే శుభాలు కలుగుతాయన్నారు. విరిసిల్లేటువంటి రోజు కాబట్టి సంక్రాంతి పండుగన సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రమణం జరుగుతుంది. మకర సంక్రాంతి అంటాం. ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ మకర సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి సంక్రాంతి పండుగ మరుసటి రోజున చక్కగా కనుమ పండుగ జరుపుకుంటూ ఉంటాం. కనుమ పండుగ అంటే అందరూ వేరే అర్థం చేసుకుంటుంటారు. కానీ వృషభరాజులందరికీ కూడా చక్కగా పశువులందరికీ కూడా పూజ చేసి సంవత్సరం వారికి కూడా కష్టపడి మనకి అన్నాహారాలని అందించేటువంటి పశువులన్నిటికి కూడా మనం పూజ చేసుకొని వాటిని కూడా చక్కగా సంరక్షించేటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటిని కూడా వాటి సేవ కూడా మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకొని బ్రాడీపేటలో బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. ఏకా వెంకటరామయ్య ఇంట్లో గత 40 సంవత్సరాలుగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంటా బొమ్మల కొలువుని నిర్వహించే ఆనవాయితీని ప్రజలు మర్చిపోతున్నారు. తెలుగు సాంప్రదాయాలను తెలియజేస్తూ ప్రతి సంవత్సరం బొమ్మల కొలువును నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బ్రాడీపేట 2వ 7వ అడ్డరోడ్డులోని ఏకా వెంకటరామయ్య ఇంట్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును ప్రతి ఒక్కరూ సందర్శించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె కొనసాగుతుంది. 36వ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కనుమ పండగ రోజు గంజి తాగి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో కనుమ పండుగ చేసుకునే పరిస్థితిని ప్రభుత్వం కల్పించలేదని తెలుపుతూ గంజి తాగి నిరసన తెలిపారు. అంగన్వాడీల జీవితాల్లో ప్రభుత్వం సంక్రాంతి పండుగ లేకుండా చేసిందన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేసే విధంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి, మనోజ, రాధా, శ్రీనివాసరావు, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఒక సీఎం గారు రాష్ట్రానికే కాదు కుటుంబానికే కాదు ఆయన రాష్ట్ర మొదటి పౌరుడిగా ఉన్నారు. మహిళలు అట్లాగే సమాజ సేవ చేస్తున్నటువంటి అంగన్వాడీల పట్ల నిరంకుశంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ నిరంకుశత్వాన్ని విడనాడి అంగన్వాడీల పట్ల సానుకూలంగా సానుభూతిపరంగా మాకు వేతనాలు పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాము. భీమసేన సేవాదళ ఆధ్వర్యంలో వేముల రోహిత్ వర్ధంతి జరిగింది. లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రోహిత్ చిత్రపటానికి దళిత ప్రజా సంఘాల నేతలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. నీలాంబరం, ముత్తయ్య, ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇంకా దేశంలో అంటరానితనం కొనసాగడం దుర్మార్గమని ప్రజా సంఘాల నేతలు తెలిపారు. రోహిత్ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేముల రోహిత్ కుటుంబానికి, అతని హత్యకు పాల్పడినటువంటి వారికి, ఆ వేముల రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి మరి ప్రభుత్వం ఇంతవరకు ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. ఆ కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగనే అనేక ప్రజా సంఘాలు, భీమసేన కానీ, దళిత గిరిజన సంక్షేమ సంఘం కానీ, మరి పీడీఎస్యూ వాళ్ళు కానీ, పీడీఎం వాళ్ళు కానీ అనేక సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ప్రజలందరూ కూడా రానున్నటువంటి 2024 ఎన్నికల్లో మతోన్మాద ఆర్ఎస్ఎస్ బీజేపీని చిత్తుగా ఓడించి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వేముల రోహిత్కి మరొకసారి జోహార్లు అర్పిస్తూ మరి రోహిత్ హంతకులను వెంటనే అరెస్టు చేసి వారి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. ఈ సంబరాల్లో మంత్రి విడుదల రజని, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత లేల అప్పిరెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
సంపత్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో మకర జ్యోతి దర్శన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగింది. క్రేన్ రిలీజియస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంపత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగిన మకర జ్యోతి దర్శన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంపత్ నగర్లోని హరిసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో అయ్యప్ప భజన, స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో భక్తులు మకర జ్యోతి దర్శనం చేసుకుని తరించారు. ఆకాశంలో కూడా ప్రతి సంవత్సరం లాగా నక్షత్రం దర్శనమివ్వడం కూడా జరిగింది. మరియు ఈ సంవత్సరం కూడా భక్తులు మన మండల పూజ 41 రోజులు కూడా భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, విఘ్నేశ్వర స్వామి వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని చెన్నై హైవేలో నిర్మించడం జరిగింది. ఇది 2వ సంవత్సరం జరుగుతుంది. దానికి ఆనుకొని 1 ఎకరం 25 సెంట్లలో వేద పాఠశాలను కూడా నిర్మిస్తూ ఉన్నాము. దానిలో శైవం, వైష్ణవం, అలాగే మన వ్రతాలు చేయటం, నోములు నోసుకోవటం, మన వివాహాలు చేయటం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయటం కూడా నేర్పడం. శిల్పారామం సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. శిల్పారామం సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. 11వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరిగే సంక్రాంతి సంబరాల్లో పాటల కచేరీ నిర్వహించారు. తోలుబొమ్మలాట కళాకారులతో రామాయణంలోని సీతాన్వేషణ ప్రదర్శన చేయనున్నట్లు నిర్వహణ కార్యదర్శి పార్థసారథి తెలిపారు. జయమ జయమ సందుక తాళమ్మ సై అంటానులే తీయగా వయ్యన వయసు తాండూలం కాశవీధిలో అందాల జాబిలి
శిల్పారామంలో సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. 13 నుంచి 16 వరకు శిల్పారామంలో రకరకాలైనటువంటి కార్యక్రమాలు కండక్ట్ చేశాము. మొన్న ముగ్గులు పోటీలు జరిగినాయి. ముగ్గులు పోటీలు చాలా బాగా చేశారు, బాగా ఆనందదాయకంగా ఉన్నాయి. తర్వాత 13వ తారీఖున ముగ్గులు పోటీలు జరిగినాయి. ఇక్కడ జరిగేటువంటి సంస్కృతి కార్యక్రమాలకి మీడియా పార్ట్నర్గా సిటీ కేబుల్ వాళ్ళు వ్యవహరిస్తున్నారు. సిటీ బ్రాండ్ వాళ్ళు మీడియేటర్గా వ్యవహరిస్తున్నారు. అందువలన గుంటూరు పట్టణ ప్రజలందరూ ఈ సిటీ కేబుల్ ద్వారా వీక్షిస్తారని, ఆనందిస్తారని, మీరంతా కూడా శిల్పారామం దర్శించి మా యొక్క కార్యక్రమాలన్నింటినీ చూసి జయప్రదం చేసి ఆనందిస్తారని కోరుతున్నాను. మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులకు కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.